चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। मन्ने जीवन रेड्डी ने आज रियासती वजीर जोपल्ली कृष्णाराव, रुकन असम्बली महबूब नगर NM श्रीनिवास रेड्डी, देवरखदरा रुकन असम्बली G मधुसूदन रेड्डी के हमरा महबूब नगर बल्दियाती इदारों के MLC के तौर पर पर्चा नामजदगी के 2 सेट इलेक्शन रिटर्निंग ऑफिसर के पास जमा कराए हैं। बाद अज़ा रुकन असम्बली NM श्रीनिवास रेड्डी ने मीडिया से बात करते हुए उम्मीद जाहिर की कि मन्ने जीवन रेड्डी को मुकामी MLC के तौर पर भारी अक्सरियत के साथ कामयाबी हासिल करेंगे। उन्होंने कहा कि TRS पार्टी जैसे ही BRS से तब्दील हो गई, तेलंगाना से ताल्लुक मुनक़ते हो गया। TRS के नाम पर जीतने वाले कायदीन BRS बनने के बाद पार्टी में शामिल नहीं हो सके। इसी वजह से वो सभी कांग्रेस पार्टी की हिमायत कर रहे हैं और बहुत से BRS कायदीन पहले ही कांग्रेस पार्टी में शामिल हो चुके हैं। उन्होंने कहा कि मौजूदा हालात में BRS पार्टी को कोई MP उम्मीदवार नहीं मिल रहा है। यहाँ तक कि मौजूदा मेंबरान पार्लियामेंट भी पार्लिमानी इंतखाबात में हिस्सा लेने के लिए तैयार नहीं हैं। कुछ मौजूदा मेंबरान असम्बली भी हमारी कांग्रेस पार्टी की तरफ देख रहे हैं। यही नहीं, KCR के ख़ानदान के कुछ लीडरान भी कांग्रेस पार्टी में शामिल होने की कोशिश कर रहे हैं। उन्होंने याद दिलाया कि बल्दियाती इदारों के अवामी नुमाइंदों के साथ पिछली हुकूमत के दौरान शदीद नाइंसाफ़ी की गई और बहुत से लोगों को बिलों की अदायगी ना होने की वजह से माली और जज्बाती मुश्किलात का सामना करना पड़ा। उन्होंने कहा कि यही वजह है कि पार्टियों के अलावा मुकामी तंजीमों के अवामी नुमाइंदे भी आज कांग्रेस से हाथ मिलाने और पार्टी को ताज पहनाने के लिए तैयार हैं। इस मौके पर मल्लू रवि, चिन्ना रेड्डी, अखिलेती मालियती कॉरपोरेशन चेयरमैन उबैदुल्ला कोतवाल, TPCC जनरल सेक्रेटरी विनोद कुमार, सदर नशीन बल्दिया आनंद गौड, नायब सदर नशीन बल्दिया शब्बीर अहमद, DCC जनरल सेक्रेटरी सिराज खादरी, टाउन सदर लक्ष्मण यादव, टाउन एग्जीक्यूटिव सदर अजमत अली, काउंसलर्स और दीगर मौजूद थे। महबूब नगर उम्मడి జిల్లా లోకల్ బాడీస్ MLC అభ్యర్థిగా మన్నే జీవన్ రెడ్డి గారి నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చి వస్తూ ఉన్నాము। 2 సెట్ల నామినేషన్ అయిపోయింది। మా గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు, ఢిల్లీలో స్పెషల్ రిప్రజెంటేటివ్ మల్లు రవి గారు, వాళ్ళందరూ కూడా నామినేషన్ దఖలుపరిచే కార్యక్రమంలో పాల్గొన్నారు। ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు మిగతా ముఖ్య నాయకులతోటి ఇంకో 2 సెట్ల నామినేషన్ వేస్తున్నారు। ఈరోజు నేను ఉమ్మడి మహబూబ్నగర్ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణను తీసేసి స్వార్థం కోసం భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టిండో ఆ రోజే తెలంగాణకున్న పేగుబంధం BRS పార్టీకి తెగిపోయింది। అందుకే ఆ రోజు TRS పార్టీ గుర్తు మీద గెలిచిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు మానసికంగా ఆ పార్టీ నుంచి దూరం అయిపోయింది। అందుకే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ప్రజాభిమానం పొందిన కాంగ్రెస్ పార్టీతోటి కలిసి రావాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మున్సిపాలిటీలో కూడా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం పంచుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఇక్కడే కాదు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ తలుపు తట్టుతూ ఉన్నారు। కొంతమంది వచ్చిండ్రు, రాబోతూ ఉన్నారు। చెబితే ఆశ్చర్యపోతారు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు సైతం చాలామంది ఆ కుటుంబ పాలనలో వాళ్ళ పదఘటనల కింద నలిగిపోయి విసిగి వేసారి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తలుపులు తట్టుతూ ఉన్నారు। చాలామంది ఎంపీకి కూడా గీవులాడుకోవాల్సి వస్తుంది KCR, KTR అందరినీ, అయ్యా ఎంపీకి పోటీ చేయ, మా పరువు పోతుంది, అయ్యా ఎంపీకి పోటీ చేయని అటువంటి దారుణమైన పరిస్థితి ఈరోజు BRS పార్టీలో ఉంది। సిట్టింగ్ ఎంపీలే పార్టీలు మారుతున్నప్పుడు పాపం గ్రామాల్లో పనులు చేసుకోవాలి, ప్రజలకు సేవ చేసుకోవాలి అనుకునే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎందుకు BRS పార్టీకి ఓట్లు వేస్తారు? వాళ్లకు గౌరవం ఇవ్వలేదు, కనీసం ఎమ్మెల్యే దగ్గర గౌరవం లేదు, మంత్రుల దగ్గర గౌరవం లేదు, కనీసం వాళ్ళ ఊర్లో రూపాయి ఖర్చు పెట్టి ఏమైనా అభివృద్ధి కార్యక్రమం చేసుకుందామంటే వాళ్ళ గోస విన్న నాదుడు లేడు ఇన్ని రోజులు। కౌన్సిలర్లు కూడా కనీసం ఎమ్మెల్యేల పర్మిషన్ లేనిది వాళ్ళ ఎన్నుకున్న ప్రజల దగ్గరికి సమస్యల పరిష్కారం కోసం పోతే కూడా వాళ్ళ మీద నిర్బంధం ఉన్న విషయం మనందరికీ తెలుసు।
కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ప్రజాస్వామ్యం మళ్ళా పరిడవిల్లుతూ ఉంది, స్వేచ్ఛగా అందరూ పనులు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేయాలని చెప్పి బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇప్పటికే వచ్చేవాళ్ళు వచ్చారు, ఇంకా చాలామంది రాబోతూ ఉన్నారు. ఒకవేళ రాలేని పరిస్థితులు ఉంటే ఓటు కాంగ్రెస్ అభ్యర్థికి వేసి కాంగ్రెస్ను బలపరచడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. మన్నె జీవన్ రెడ్డి గారు భారీ మెజార్టీతోటి ఇక్కడ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలుపొందబోతూ ఉన్నారు. అంతెందుకు కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో కూడా ఒకరిద్దరు పార్టీ మారితే మమ్మల్ని తీసుకుంటారా అనే స్థాయికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పడిపోయింది. ఎందుకంటే తెలంగాణ పేరు చెప్పి మీరు దోచుకొని తిన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. అది తెలంగాణ ప్రజలకు అర్థమవుతూ ఉంది. ఇంత జరిగినా కూడా ఇంకా నిస్సిగ్గుగా కేటీఆర్ లాంటి వాళ్ళు చదువుకున్న మూర్ఖులు ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీలో గెలుపొంది ఎంపీటీసీ జెడ్పీటీసీలు అసహించుకుంటున్నారు ఆ కుటుంబాన్ని. మాకొద్దు ఈ తెలంగాణలో ఈ కుటుంబం వద్దు, ఈ కార్ఖానా వద్దు, వాళ్ళ దోపిడీ వద్దు, వాళ్ళ కింద మేము పనిచేయలేము అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు ఆలోచన చేస్తూ ఉన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ల పర్వం ముగిసింది. 3వ తారీఖున కాంగ్రెస్ పార్టీ సెలబ్రేషన్ పర్వం కూడా ఉంటుంది. 3వ తారీఖున కాంగ్రెస్ పార్టీ సెలబ్రేషన్ పర్వం కూడా ఉంటుంది. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నా ఉంటే దగ్గర చెప్పాలా, ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నామంటే యావత్ రాష్ట్ర ప్రజానికం గడచిన 3 మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది. గడిచిన 10 సంవత్సరాల బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబ నియంత్రణ పాలనకు విసుగు చెంది అవినీతి, నియంత పాలన, కుటుంబ పాలన, రాచరిక వ్యవస్థ మాదిరిగా నడుపుతూ ప్రజాస్వామ్యాన్ని మంటగలిపిన కారణంగా ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని కాజేసే కార్యం చేసి తెలంగాణ అమరవీరులు ఏదైతే ఆశించిందో, ఏదో ఆకాంక్ష ఉండిందో అది నెరవేరలా. అందుకనే శాసనసభ తీర్పిచ్చింది. అట్లాగే ఇప్పుడు ఈ రోజున జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గతంలో ఎప్పుడూ రానటువంటి పెద్ద మెజారిటీతోటి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా గెలవబోతా ఉన్నారు. గతంలో ఒకసారి చెప్పినాను, శాసనసభ ఎన్నికల ముందు ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అని అన్నప్పుడు 2018లో జిల్లాలో ఉన్న 14 స్థానాలలో 13 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఒక సీటు కాంగ్రెస్ గెలిచింది. ఈ 2023లో 1 సీటు టీఆర్ఎస్ గెలిచి 13 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆనాడు ఎన్నికల ముందు చెప్పిన. నేను చెప్పిన సందర్భంలో ఆనాడు వనపర్తిలో ఉన్న మాజీ మంత్రి, అట్లాగే మొన్నటిదాకా ఉన్నటువంటి నాగర్ కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు మర్రి జనార్దన్ రెడ్డి, ఆయన చూసుకో, ఆయన గెలిస్తే చాలు అని బదులు మాట్లాడారు. ఏం జరిగింది? ఏది మాట్లాడినా ఆశామాష ఉట్టిగా దానికి ఒక బేస్ లేకుండా మాట్లాడలేదు. స్పష్టంగా అదే తీర్పు వచ్చింది. ఈ రోజున కూడా ఈ ఒక ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్సీ గెలవడమే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి 2 ఎంపీ స్థానాలు కూడా పెద్ద మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతాం. అంటే ప్రజానికానికి ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఒక విశ్వాసం ఉన్నది. సరే, మధ్యలో ఏదో వచ్చింది పోయింది బీఆర్ఎస్ పార్టీ. ఏ రోజైనా బడుగు బలహీన వర్గాలు, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు.
మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజాస్వామ్యం పడబెలుతుంది, పేదల కష్టాలు తీరుతాయి. గతంలో కేసీఆర్ చెప్పినటువంటి పథకాలు ఏవి కూడా, అంటే ధనిక రాష్ట్రం అయినా కూడా 8 లక్షల కోట్లు అప్పు చేసినా కూడా